జనరేషన్ టీం 1 నిర్వహించు బైబిల్ క్విజ్ లో మొట్టమొదటి ప్రశ్న. టీం ఏ. యేసుక్రీస్తు సిలువవేయబడిన స్థలము గొల్గొతా. దాని అర్థం ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. కపాల స్థలము. రైట్ ఆన్సర్. నౌ టీం బి. బైబిల్లో అత్యంత ఎక్కువ కాలం 969 సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్వశ్చన్ పాసెస్ టు టీం ఏ. మెతుషెల. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ టీం ఏ. పాత నిబంధనలో ఏ స్త్రీ వెనుతిరిగి చూసినందుకు ఉప్పు స్తంభంగా మారిపోయింది? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీం ఏ. లోతు భార్య. రైట్ ఆన్సర్. నౌ క్వశ్చన్ గోస్ టు టీం బి. బైబిల్లో ప్రకటన గ్రంథం ప్రకారం ఆల్ఫాయు ఒమేగాయు అనగా అర్థం ఏమిటి? ఉన్నవాడు అనవాడు. రైట్. కంగ్రాట్స్. నెక్స్ట్ క్వశ్చన్ పాసెస్ టు టీం ఏ. నౌ టీం ఏ. బైబిల్లో ఏ ప్రవక్తను ఒక పెద్ద చేప మింగిన తర్వాత ఆ చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు? ఏ ప్రవక్త? యువర్ టైం స్టార్ట్స్ నౌ. యోనా. రైట్ ఆన్సర్. బైబిల్లో అతి చిన్న అధ్యాయం ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీం బి. కీర్తనలు 118. క్వశ్చన్ పాసెస్ టు టీం ఏ. ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ కీర్తన 117. అతిపెద్ద అధ్యాయం 119, అతి చిన్న అధ్యాయం 117. క్వశ్చన్ టు టీం ఏ. ఇస్రాయేల్ ఎరుకో ప్రాకారము గోడ చుట్టూ ఎన్ని రోజులు తిరిగిన తర్వాత ఆ గోడలు కూలిపోయాయి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 7 రోజులు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ టు టీం బి. నోహు ఓడ నుండి మొదట విడిచిపెట్టబడిన పక్షి ఏది? కాకి. రైట్ ఆన్సర్. ఇది ఆడియన్స్ క్వశ్చన్. ఇస్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు కురిపించిన మన్నా రుచి దేనిలా ఉందని బైబిల్ చెప్తోంది. ఈ ప్రశ్నకు సమాధానం మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.